ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. సంపాదించుకుంది అనుభవించాలంటే అర్హత ఉండాలండి. మనం సంపాదించుకుంది మనం అనుభవించాలి అని అంటే అది రాసిపెట్టి ఉండాలి. చాలామంది సంపాదించుకుంటారు, అనుభవించలేరు. ఆశతో కూడబెట్టుకుంటారు, దానికి అర్థం ఉండదు. అవకాశం లేని పోరాటం చేసి జీవితాన్ని కొన్నిసార్లు తారుమారు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే నువ్వు అనుభవించలేని కష్టాన్ని, నువ్వు కనీసం సంతోషపడని నీ జీవితాన్ని, నలుగురికి చెప్పుకోలేని నీ బాధ్యతల్ని, మాట వినని నీ బంధాల కోసం కడుపుని పుట్టిన బిడలే అసహించుకొని పట్టడి మెతుకులు పెట్టలేక ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు అనాథాశ్రయాలకు చేరిపోతున్నారు. ఫ్రెండ్స్, ఒంటరిగా ఉన్నవాళ్ళు, ఆపదల్లో ఉన్నవాళ్ళు, ఒకరు భర్తను కోల్పోయిన వాళ్ళు, భార్యను కోల్పోయిన వాళ్ళు, నిరాశలో నిస్సక్తో ఎన్నో ఇబ్బందులతో ఫ్రెండ్స్, బాధకి అంతులేని వేదనగా కన్నీళ్ళను తోడుగా ఉంచుకొని ఎంతమంది జీవితాలు కారణ్యంగా గడుపుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు సంపాదించుకున్నప్పుడు పిల్లలకు అండగా ఉంటాయి అంటారు. అదే పిల్లలు నిన్ను అసహించుకొని నువ్వు తిన్నవా తినలేదని నీ వయసుని, నీ అందాన్ని, నీ ఆనందాన్ని అన్నీ మర్చిపోయి కన్నబిడ్డల కోసం ఎంతో తాపత్రపడి నువ్వు అనుభవించలేకపోయినా రేపు నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రి కూడా కూడబెడుతుంటారు, సంపాదిస్తుంటారు. వాళ్ళు అనుభవించలేక వాళ్ళ ఆకలి బాధలను అట్ట అణుసుకొని కూడా పిల్లల కోసం కూడబెట్టే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. కానీ దాన్ని గుర్తించలేక అదే తల్లిదండ్రి కూడబెట్టిన దానితో ఎర్రవేక్కుంటూ వాళ్ళకు పట్టెడు మెతుకులు పెట్టాలంటే తోలనాడుతుంటూ వేధించుకుంటూ మాటలతో చిత్రహింసలు పెడుతూ అవమానపరుస్తూ వయసుని స్థాయిని కూడా మర్చిపోయి వాళ్ళు సంపాదించింది వాళ్ళు అనుభవించుకుంటా సంపాదించిన వాళ్ళని నీచంగా మాట్లాడుతుంటే ఆ కన్నీరు బాధని ఎవరు చూస్తారు ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించండి. అదే నా తల్లి కావచ్చు, నా తండ్రి కావచ్చు, అదే నీ తల్లి నీ తండ్రి కావచ్చు, ఎవరైనా సరే ఉంది. ఒక ఇంటి నుంచి ఒక ఆడపిల్ల నేను నమ్మి వస్తే తన తల్లిదండ్రులు ఆపదలో ఉంటే భార్యను పంపించిన భర్త ఉంటాడు. కష్టపడి ఎంతో తల్లిదండ్రికి ఇరుకులతో ఇబ్బందులతో ఎన్నో కష్టాల్లో నష్టాల్లో ఒక కుటుంబంగా ఏర్పడి బతుకుతారు కదా అని ఎవరింటి నుంచి ఒక బిడ్డను తీసుకొచ్చి భార్యనిచ్చి బంధాలనిచ్చి ఇలువలనిచ్చి కూడబెట్టిందంతా ఇచ్చి నీకంటూ ఒక కుటుంబం ఇస్తా కొడుకు పట్టడం మెతుకులు తిన్నమా అమ్మ అని అడగటానికి సమయం వండుకోకుండా జీవిస్తుంటారు. ఎందుకు ఫ్రెండ్స్? ఎందుకంటే ఇలువ లేనిది, అందుకని ఎంత సంపాదించుకున్నా కానీ వ్యర్థమేనండి. నీ కోసం కూడబెట్టుకోలేనిది, నువ్వు అనుభవించలేనిది, నీ బిడ్డల భవిష్యత్తు కోసం నువ్వు దాచిపెట్టింది, అదే కన్నీటిని నువ్వు కార్చుకోకుండా అదే నువ్వు సంపాదించింది నీ పిల్లలతో కలిసి నువ్వు ఆనందంగా జీవిస్తుంటే ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే కలిసి సంపాదించుకోలేనిది కలిసి అనుభవించడానికి తల్లిదండ్రులు నీ కోసం కూడబెట్టినప్పుడు తల్లికి తండ్రికి ఎప్పుడు కూడా కొడుకులు కానీ కూతుర్లు కానీ కృతజ్ఞతా భావాలతో బతకాలే కానీ ఫ్రెండ్స్, సంపాదించింది లాక్కొని దోసుకొని రోడ్డుకేసి నీచంగా తల్లిదండ్రుని ఎప్పుడు కూడా అవమానించపాకండి ఫ్రెండ్స్. ఆపదలు ఆదరించే వాళ్ళని చాలామంది దేవుడితో పోలుస్తారు. మిమ్మల్ని కన్నవాళ్ళే మీరు అసహించుకుంటే దేవుడిని పెద్ద పూజలు చేసినా, కోటి పూజలు చేసినా, ఎన్ని తీర్థయాత్ర చేసినా, ఎన్ని గంగా స్నానాలు చేసినా ఫ్రెండ్స్, ముక్కోటి దేవతలు కూడా మీ పాపాలని, మీ కష్టాలని, మీ కన్నీరుని దూరం చేయలేరు. చాలామంది చేసుకుంటా అన్యాయాలు, మోసాలు, అక్రమాలు చేసుకుంటూ పూజలు పునస్కారాలు కట్టుకున్న భార్యను అవమానించుకుంటూ, దూషించుకుంటూ, హింసించుకుంటూ, వేధించుకుంటూ, ప్రేమగా ఆప్యాయతగా పలకరించడం మనసు రాక అవసరం అయిపోయి వాడుకొని వదిలేసేవాళ్ళు పూజలు చేసుకుంటూ, పునస్కారాలు చేసుకుంటూ, గుళ్ళకు పోయి గోపురాలకు పోయి ఏ దేవుళ్ళకి దండాలు పెడితే మీ కష్టాలు తీరుతాయండి, మీ అప్పులు తీరుతాయి, మీ అవసరాలు తీరుతాయి, మీ ఆపదల్లో నుంచి బయటికి వేస్తారు. కఠినంగానే ఉండొచ్చు, ఎందుకంటే నిన్ను కన్న తల్లి, నిన్ను కట్టుకున్న భార్య, నీ కన్న పిల్లలు నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఆ చుట్టూ నీడలా ఉంటేనే ఆ నీడలోనే నిలిచి ఉండాలి. నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ భార్య బిడ్డలు కానీ నువ్వు నిలబడ్డ చోటనే వాడు నిలిచి కూర్చొని ఉండాలి. అలాంటి నీడనే నువ్వు అసహించుకుంటే
ఆ నిలబడ్డ నీడని నువ్వు అసహించుకొని అవమానపరుస్తుంటే, కష్టాల్లో నష్టాల్లో నెట్టి కన్నీటికి పర్యంతం చేస్తుంటే, ఏ ఆడదాని ఏడ్చిన ఇల్లు ఎక్కడ బాగుంటుందో ఒక్కసారి చెప్పండి, అర్థం చేసుకోండి. చూడండి, చాలామంది చెప్తూ ఉంటారు, అది రైతు అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమైద్ది. ఎద్దేడ్చిన ఎగసాయం, ఆడదేసిన సంసారం ఎప్పుడూ బాగుపడదు అంటారు. ఎందుకని కనీసం దుక్కి తినలేని ముసలిద్దులను కూడా కాడి కట్టడానికి రైతుకు మనసు రాదండి. ఎందుకంటే ఎక్కడది బాధపడితే నా చేను కన్నీరు పర్యంతమైపోతే ఆ పంట నాకు చేతికి రాదు అని చెప్పేసి, ఒక వయసు అయిపోయిన ఆవును తీసుకొచ్చి కానీ ఎద్దును తీసుకొచ్చి కానీ వ్యవసాయం చేయడానికి ఏ రైతు కూడా ఇష్టపడ్డ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నీ కట్టుకున్న భార్య అలా కన్నీటి పాలు చేస్తే నీ ఆపదల నుంచి ఏ దేవుడు ఒడ్డెక్కిస్తాడో ఒక్కసారి మీరు కోరుకోనండి. తల్లిదండ్రిగా జన్మించిన ప్రతిసారి కూడా ఏమంటారు తెలుసా, దేవుడు ప్రతి చోట ఉండలేకే అమ్మను సృష్టించాడంటాడు. అదే అమ్మ ఆకలి బాధలు తలవటిస్తుంటే, అనాథాశ్రయాల్లో నిత్యం కన్నీరు గారుస్తుంటే మీ కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే, బై, థ్యాంక్ యూ.